దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి స్థానిక పెద్దలకు, చేరిన మీ అందరూ కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. పిల్లరా, మన యొక్క ధ్యానం కొరకు మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ స్వరూపునైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించారు, సజీవుల లెక్కలో ఉంచారు, మీకు స్తోత్రాలు. ప్రభు దినములో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా ఉదయకాల సమయంలో మేము కూడి మిమ్మల్ని ఆరాధించడానికే మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో మీ పక్షంగా మరొకమారు మీ పాద సన్నిధానంలో మేము కూడి రావడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ పరిశుద్ధ నామము పూజింపదగినది, ఆరాధింపదగినది. అట్టి గొప్ప ఉన్నతమైన నామమును ఆరాధించే ప్రజలుగా మీరు మమ్మలను ఎన్నిక చేసినందుకు, ఏర్పాటు చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మీకు పాదముల చెంత చేరిన మమ్మలను దర్శించండి. ఈ రాత్రి మమ్మలను మీరు దాటిపోక మీ యొక్క లేఖనములో నుండి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ రండి. మీరు వాక్యమయ్యున్న దేవుడు, వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయములను మాకు దయచేయండి. మీ పక్షంగా నిలబడి నేను బలహీనను, నిష్ప్రయోజకులను ఒప్పుకుంటుండగా మీ సిలువ రక్తములో కడిగి శుద్ధీకరించి సిలువ చాటును మరుగుపరిచే ప్రభా, మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించి ఆత్మ వలన మాతో మాట్లాడుతూ రమ్మని, పాపికి రక్షణ, రక్షింపని వారికి ఉద్యోగము, రాకడ కొరకైన సిద్ధపాటును మాకు దయచేయుదురని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మిక్కిలి నమ్మకమైన తండ్రి, ఆమేన్. పిల్లరా, బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు ఈ లోకంలో జీవించడానికి ముందు ఆయన మార్గమును సరళం చేయడానికి ముందుగానే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని లోకానికి పరిచయం చేయడానికి, యేసు ప్రభు వారు ఎవరు, వారు కనిపెడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కనిపెడుతున్నటువంటి మెస్సయ్య ఎవరు ఏంటనేది లోకానికి పరిచయం చేయడానికి దేవుడు బాప్తిస్మిచ్చి యోహానును వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను తన మొట్టమొదటి ప్రసంగం ఏమని మాట్లాడుతున్నాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మానవాళి జీవితమును చూస్తూ ఉన్నప్పుడు మానవుల జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి మారు మనసు అవసరము అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పరలోక రాజ్యము అనేటువంటి మాటను మనము చూస్తే, పరలోక రాజ్యము అనేటువంటి మాట లేఖనాలలో మనము గమనించినప్పుడు 32 సార్లు మనం చూస్తాం. అంటే కేవలము మత్తయి సువార్తలో మాత్రమే పరలోక రాజ్యం అనే మాట 32 సార్లు మనం చూస్తాం. అయితే మిగిలిన 3 సువార్తలలోనూ ఇంకా మిగిలిన పత్రికలు వేరు స్థలాల్లో మనం చూసినప్పుడు దేవుని రాజ్యము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 3 సువార్తలలోనూ మిగిలిన పత్రికల్లో మనము 68 సార్లు దేవుని రాజ్యము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంటి?
దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరా? రెండు ఒకటేనా? చాలామంది ఆలోచన చేసేది ఏంటంటే, పరలోక రాజ్యం అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఉండేది అని, దేవుని రాజ్యము అంటే భూమి మీద 1000 ఏండ్ల కాలంలో జరిగేది అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ లేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు పరలోక రాజ్యము వేరు కాదు, దేవుని రాజ్యము వేరు కాదు, రెండు ఒకటే అనేటువంటి సత్యాన్ని లేఖనాల్లో మనము స్పష్టంగా చూడగలుగుతాం. మరి ఎందుకు రెండు మాటలు వాడవలసి వచ్చింది? ఏమండి, రెండు ఒకటే అయినప్పుడు, పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే అయినప్పుడు ఎందుకు రెండు మాటలు వాడవలసి వచ్చింది? ఒకటే మాట వాడవచ్చు కదా. కానీ ఈ 4 సువార్తలు కూడా 4 ముఖ్య ఉద్దేశాలతో 4 విధానాలలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము మీరు చూస్తే అక్కడ 4 రూపములు కలిగినటువంటి ఒక జీవి కనిపిస్తాడు. దర్శనములో దేవుడు యెహెజ్కేలుకు చూపిస్తున్నాడు. 4 రూపములు కలిగినటువంటి, 4 ముఖములు కలిగినటువంటి ఆ జీవి ఈ 4 సువార్తలను తెలియచేసేదిగా ఉంది. మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త కేవలము యూదుల కొరకు వ్రాయబడినటువంటి సువార్త, యూదులను దృష్టిలో పెట్టుకొని యూదుల కొరకు వ్రాసినటువంటి సువార్త మత్తయి సువార్త. మత్తయి సువార్త అంతా పరలోక రాజ్య ఉపమానాల గురించే మనం చూస్తాం. మార్కు సువార్త మనం చూసినప్పుడు మార్కు సువార్తలో యేసు ప్రభువారు చేసినటువంటి సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలని మనం చూస్తాం. ఈ యొక్క మత్తయి సువార్త రోమీల కొరకు వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది లూకా సువార్తలో కూడా యేసు ప్రభువారు అనేక ఉపమానముల ద్వారా వాక్యాన్ని ప్రకటించడం మనం చూస్తాం. అయితే ఈ లూకా సువార్త ఎవరి కొరకు రాయబడిందంటే గ్రీకుల కొరకు రాయబడింది. నాలుగవది యోహాను సువార్త, అది సర్వలోక మానవుల కొరకు, యూదుల కొరకు, అన్ని జనుల కొరకు, అన్ని దేశముల, భాషల, మతముల ప్రజల కొరకు వ్రాయబడింది యోహాను సువార్త. యోహాను సువార్త పరిచయము మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరు దేవుడు అనేటువంటిది స్పష్టంగా అపోస్తులుడైన యోహాను గారు లోకానికి తెలియచేస్తా ఉన్నాడు. ఇలాగూ మనము ఆ దృక్పథం కలిగి, ఆలోచన కలిగి వాక్యాన్ని మనము శ్రద్ధగా చదివితే వాక్యము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యము వేరు కాదు, దేవుని రాజ్యము వేరు కాదు, రెండు ఒకటే అయినప్పుడు మత్తయి సువార్త అంతా పరలోక రాజ్యం ఎందుకని చెప్పబడింది? మిగిలిన సువార్తలలో దేవుని రాజ్యం అని ఎందుకు చెప్పబడింది? దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, పదాజ్ఞలు ఇస్తూ, అందులో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును నీవు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనమైతే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కూర్చుని నిలబడి మాట్లాడుతూ దేవుడని, యెహోవాని, యేసుప్రభు అని మాట్లాడతాం. కానీ యూదులు అలాగూ మాట్లాడరు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రములో ఆజ్ఞాపించబడింది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని. వారు చాలా శారీరక శుభ్రత కలిగి దేవుని మందిరములోనూ లేకపోతే దేవుని పరిశుద్ధ సన్నిధానంలో వారు ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రమే యెహోవా నామమును వారు ఉచ్చరించేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యము, యెహోవా రాజ్యం అనే మాట మత్తయి గారు వాడకుండా పరలోక రాజ్యం అనే మాట వాడుతున్నాడు. ఎందుకంటే వారు సారిసారిగా ఎక్కువ యెహోవా నామమును
వారు దేవుడు అనే మాటను వారు ఉచ్చరింపరు. అయితే మిగిలిన సువార్తలలో అవి అన్యుల కొరకు రాయబడినవి గనక దేవుని రాజ్యం అనేటువంటి మాటను అక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, ఒక వచనాన్ని మనము చదివితే దేవుని రాజ్యము పరలోక రాజ్యానికి ఉన్న తేడా ఉందా లేకపోతే రెండు ఒకటేనా అనేటువంటి విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 5:3 చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులో, పరలోక రాజ్యము వారిది. లూకా సువార్త 6:20. మత్తయి సువార్తలోను ఇదే వచనం, లూకా సువార్తలోను ఇదే వచనం. కానీ మత్తయి సువార్తలో ఏమన్నారు? అది యేసుప్రభు వారే చెప్పారు, పరలోక రాజ్యము అని. ఇక్కడ కూడా లూకా సువార్తలో కూడా యేసుప్రభు వారే మాట్లాడుతూ ఏమంటున్నారు? దేవుని రాజ్యము అని. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు పరలోక రాజ్యం వేరా, దేవుని రాజ్యం వేరా? పరలోక రాజ్యం అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వచ్చేదా? దేవుని రాజ్యం అంటే 1000 ఏండ్ల పాలనలోననేటువంటి అస్పష్టత లేకుండా స్పష్టమైన అవగాహన మనము కలిగి ఉండాలి. తీనవసరం లేదు. కానీ రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నదని. శాస్త్రులు పరిసయ్యులైన వారు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, ఏమని? ప్రభా, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని. యేసు ప్రభు వారు ఏమన్నారు? నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే యేసు ప్రభు వారు ఏమన్నారు? మీతో కూడా ఉంది, మీలోనే, మీ మధ్యలోనే ఉందన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యము మీతో కూడా ఉన్నదంటే అర్థం ఏంటి? ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తును కలిగిన వారుగా జీవిస్తున్నారో ఆ సమూహము, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన విశ్వాసుల సమూహమే దేవుని రాజ్యము. యేసుక్రీస్తును సంపూర్ణంగా అంగీకరించిన ఒక కుటుంబము దేవుని రాజ్యము, ఒక సంఘము దేవుని రాజ్యం, ఒక సమూహము దేవుని రాజ్యము. అంటే పరలోకంలో మనం ఏ సంతోషము ఆనందమైతే అనుభవిస్తామో దేవునిని నమ్మిన విశ్వాసుల సమూహములో ఆ సంతోషము ఆనందము చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. అదే పరలోక రాజ్య అనుభవం అని యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి పరలోక రాజ్యము దేవుని రాజ్యము వేరు వేరు కాదు. పరలోక రాజ్యము దేవుని రాజ్యము ఒకటే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. పిల్లరా, ఈ పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యము చేరాలి అంటే మారు మనసు పొందాలనేటువంటి విషయము మానవ జీవితమునికి ఎంత ప్రాముఖ్యమైందంటే, బాప్తిస్మిచ్చి యోహాను తన మొదటి ప్రసంగము పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడి అని చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అంటే యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి ప్రసంగం కూడా ఏంటనమాట? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని. లేఖనాలు మనం పరిశీలించినప్పుడు సమయం చాలదు, కానీ మనకి అపోస్తులైన పేతురు కానీ పౌలు గారు కానీ భక్తులు వారి మొదటి ప్రసంగాలో ఈ మారు మనసు కొరకు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అనేటువంటి విషయం. అంటే మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది ఏంటంటే పరలోక రాజ్యము చేరడమే. ఈ లోకములో మనము సృష్టించబడ్డది, జీవిస్తున్నది ఈ లోకములో మనము స్థిరంగా జీవించడం కొరకు కాదు, పరలోక రాజ్యము చేరడం కొరకు. పిల్లరా, మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయవసరం లేదు, వినండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ మహా పునాదులు గల పట్టణము పరలోక రాజ్యాన్ని గురించి ఆయన కనిపెడతా ఉన్నాడో, ఎదురు చూస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అబ్రహాము దేని కొరకు కనిపెడుతున్నాడంట? మాట్లాడరా ఎవరు? అబ్రహాము పునాదులు గల ఆ పట్టణము పరలోక పట్టణం కొరకు కనిపెడతా ఉన్నాడంట. అందుకుని భూమి మీద యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఎరిగి స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోకుండా తన గుడారముల్లో జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన జీవితంలో ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది, తన జీవిత ఉద్దేశము దేని కొరకు అంటే తను ఈ లోకంలో జీవిస్తున్నది ఎందుకంటే పరలోక రాజ్యము చేరడం కొరకని అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పిల్లరా, పరలోక రాజ్యాన్ని గురించి దేవుని యొక్క ప్రవచనాన్ని కూడా లేఖనాల్లో మనం చూడగలుగుతాం. తీనవసరం లేదు. కానీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చదివితే దేవుడు నెబుకద్నెజరు రాజుకునకు ఒక దర్శనము, ఆ దర్శనంలో ఒక విగ్రహాన్ని చూస్తున్నాడు. ఆ విగ్రహం యొక్క తల బంగారంతోనూ, ఆ విగ్రహం యొక్క భుజములు వెండితోనూ, ఆ విగ్రహం యొక్క ఉదరము ఇత్తడిగాను, కాళ్ళు పాదములు ఇనుము మట్టితో కలిసినట్లుగా చూస్తాడు. అయితే ఈ నాలుగు కాలాలను సూచిస్తున్నాయని, బంగారము నెబుకద్నెజరు రాజు కాలముగా ఉందని, తర్వాత వెండి భుజములు నెబుకద్నెజరు రాజు తర్వాత వచ్చేటువంటి కోరేషు పరిపాలన, పారసికుల పరిపాలన సూచిస్తుందని, ఆ తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క ఇత్తడి ఉదరము ఏ కాలాన్ని సూచిస్తుందంటే గ్రీకుల కాలాన్ని, అలెగ్జాండర్ పరిపాలనను సూచిస్తుందని, ఆ తరువాత ఈ యొక్క ఇనుము కాళ్ళు, ఇనుము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుందని, పాదములు ఆ ఇనుము మట్టి కలిసినటువంటి దానిని సూచించడం దేనికి గుర్తంటే లోకములో స్థిరమైన ప్రభుత్వాలు లేక హంగ్ గవర్నమెంట్ అంటారు కదా, లోకములో రాజకీయ ఐక్యత లేకుండా అనైక్యత ఉండి స్థిరమైన ప్రభుత్వాలు లేని రోజులు వస్తాయి. ఆ తరువాత ఆ విగ్రహము ఆకాశములో నుండి ఒక చిన్న రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడడం ద్వారా ఆ విగ్రహము తుత్తునీలైపోయి ఆ బూడిదిగా అయిపోయి, ఆ చిన్న రాయి ఆకాశంలో నుండి పరలోకము నుండి వచ్చినటువంటి ఆ చిన్న రాయి ఒక పెద్ద మహా రాయిగా అవుతుంది. అది యేసుక్రీస్తు స్థాపించే పరలోక రాజ్యము అని దానియేలు ప్రవచనాత్మకంగా అక్కడ నెబుకద్నెజరు రాజు యొక్క దర్శనాన్ని గురించి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవ జీవితంలో పరలోక రాజ్యము చేరడం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది చిన్న బిడ్డల, యవనస్తుల, నడి వయస్కుల, వృద్ధులని కాదు, కానీ మానవులము ఎవరమైనా ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మానవుల యొక్క గురి, గమ్యము ఏమై ఉండాలంటే పరలోక రాజ్యము చేరడం కొరకే. యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూస్తే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని దేని గురించి మీరు చింతించొద్దు. మీ చింత నా మీద వేయండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. మీరేం చేయాలి? మొదట నా నీతిని, రాజ్యమును వెతకాలంట. దేవుని రాజ్యమును, పరలోక రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలంట. అబ్రహాం వెతుకుతున్నాడు కదా, చూసాం కదా. భక్తులు పరలోక రాజ్యాన్ని గురించి హెచ్చరిస్తున్నారు కదా.
మరి మనం దేన్ని వెతుకుతున్నాం? ఏమండి, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న మన ముందు, యేసుప్రభు వారు అంటున్నారు, ఈ లోకంలో మీరు దేని గురించి చింతించొద్దు. చదువు లేదని, ఉద్యోగం లేదని, పెళ్ళవలేదని, ఇల్లు కట్టుకోలేదని దేని గురించి చింతించొద్దు. మీరు చింతించవలసిన విషయము, మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ఏం చేస్తే పరలోకం వెళతాను, నేను ఎలాగ జీవిస్తే పరలోక రాజ్యం చేరతాను. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువారే పరలోక రాజ్యము చేరాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మొదట మనం చూసాం. 5 మాటలు నేను చెప్పి అప్పుడు వివరణలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి మాట మనం చూసాం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని. అంటే మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యము చేరలేము అని. తర్వాత మనం వివరణలోకి వెళదాం. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యము లేదు, మారు మనసు పొందితేనే పరలోక రాజ్యము చేరతాము. రెండవ మాట మనం చూస్తే 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. మొదటి మాట ఏంటి? మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యము చేరలేరు. రెండవ మాట ఏంటి? శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. మూడవ మాట చూడండి, అధ్యాయం 21 వచనం, ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. మూడవ మాట ఏంటి? తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. నాలుగవ మాట 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనం, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాలుగో మాట, మార్పు చెందితేనే కానీ, చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యము చేరలేము, ప్రవేశించలేము. ఐదవ మాట మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చాలండి. కాబట్టి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారో, మిగిలిన వారు అబద్ధమును నిషిద్ధమైన వాటిని చేసేవారు ఎవరో కూడా అందులో ప్రవేశించరు. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. వినండి ప్రియులారా, పరలోక రాజ్యం చేరాలంటే మొదటి మాట ఏంటి? మారు మనసు పొందితేనే పరలోక రాజ్యము. రెండవ మాట, శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మన నీతి అధికమైతేనే పరలోక రాజ్యము. మూడవ మాట తండ్రి చిత్తము జరిగించేనే పరలోక రాజ్యము. నాలుగవ మాట, మార్పు చెంది బిడల వంటి వారు అయితేనే పరలోక రాజ్యము. ఐదవ మాట, జీవ గ్రంథంలో పేర్లుంటేనే పరలోక రాజ్యము, లేకపోతే పరలోక రాజ్యము లేదు. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో ఉన్న వారిలో ఎంతమంది రక్షించబడ్డ వారు ఉన్నారో, ఇంకా ఎంతమంది మారు మనసు రక్షణ అనుభవం లేని వారు ఉన్నారో నాకు తెలియదు. కానీ మనము పరలోక రాజ్యము చేరాలంటే మొట్టమొదట మనము కలిగి ఉండవలసినటువంటి అనుభవము మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యములో చేరలేం ప్రియులారా. మొదటి మాట చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, ఇది మనకు బాగా
తెలిసినటువంటి మాట. 5వ వచనం చూడండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరి మధ్య ఈ సంభాషణ? ఎవరి మధ్య ఈ సంభాషణ జరుగుతుంది? నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. ఎవరు నికోదేము? నికోదేము ఎవరు? నికోదేము ఒక పరిసయుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. నికోదేము యూదుల సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు. అంటే మనకి పార్లమెంట్ ఉంది కదా భారతదేశానికి, ఆ పార్లమెంటు సభ్యులంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ అంటే ఎంపీ, చాలా అధికారము హోదా ఉంటుంది కదా. యూదుల పార్లమెంట్లో ఒక సభ్యుడు అనమాట. అటువంటి వ్యక్తి పగలెళ్ళి యేసు ప్రభు వారితో మాట్లాడితే మిగిలిన యూదులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏదన్నా అనుకుంటారేమని చీకటి పడిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభు, నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరిగి ఉన్నాను. మన దగ్గరికి వచ్చి ఎవరన్నా మనకున్నటువంటి ఆధిక్యతలను గురించి మాట్లాడితే మనం ఏం చేస్తాం? అబ్బో, చాలా ఉబ్బి అయిపోతాం. యేసుప్రభు వారిని అందరూ విమర్శిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, దేవుని కుమారుడని ఒప్పుకోవడం లేదు. కానీ నికోదేము వచ్చి నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను, ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమీ సంతోషపడిపోలా. యేసుప్రభు వారు ఏమంటున్నారు? నికోదేము యొక్క అక్కర, నికోదేము యొక్క అవసరతను ఎరిగి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము, దేవుని రాజ్యములో చూడలేడు, చేరలేడు అంటున్నారు. నికోదేము భౌతికంగా ఆలోచిస్తున్నాడు. ముసలివాడైన మనుషుడు ఎలాగూ తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మిస్తాడు? యేసుప్రభు వారు వివరణిస్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎలా జన్మించాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. పిల్లరా, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే నీరు దేనిని సూచిస్తా ఉంది? దేవుని వాక్యమును సూచిస్తా ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. చాలండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాగూ రక్షించబడ్డారో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారు ఎలాగూ రక్షించబడ్డారంట? మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. అంటే ఎఫెసీ సంఘంలో ఉన్న వారు ఎలాగ రక్షించబడ్డారు? సత్యవాక్యమును విన్నారంట. ఏం విన్నారు? సత్యవాక్యమును విని మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందడం ద్వారా వారు ఏం చేయబడ్డారంట? దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడ్డారంట. నిజముగా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, పాపముల విషయమే మనం పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభు శిలువ రక్తములో మన పాపములు శుద్ధీకరించబడ్డాయనేటువంటి ఆ నిశ్చయతకు మనం వచ్చినప్పుడు, మనము బాప్తిసం తీసుకుంటూ ఉండగా మనము కూడా దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడతాం. నిజంగా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మనము నమ్మి బాప్తిసం పొందినప్పుడు, దేవుని ఆత్మతో మనము ముద్రించబడినప్పుడు చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన ఆనందంతో మన హృదయాలు నింపబడతాయి. 10th క్లాస్ పాస్ అయితేనో, ఉద్యోగం వస్తేనో, వివాహం అయితేనో, ఇల్లు కట్టుకుంటేనో వచ్చే సంతోషం కన్నా ఈ సంతోషము గొప్ప సంతోషం. ఏమన్నారు ఈ సంతోషాన్ని? చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషము లేక ఆనందం అంటున్నాడు. పొందుకున్నామా అటువంటి సంతోషము, ఆనందము? రక్షించబడిన నా ప్రియ స్నేహితులారా,
మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఈ చెప్పనా శక్యం కానీ మహిమయుక్తమైన ఆనందము మీ హృదయాల్లోకి వచ్చిందా? వస్తే అది నిజమైన రక్షణ, రాకపోతే అది నిజమైన రక్షణ కాదు. ఇక్కడ ఇంకొక మాట జోడించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి త్వరగా. యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచిక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇక్కడ ఒక సమూహాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ఎవరంట? ఎవరు వీళ్ళు? ఎఫెసీ సంఘములో విశ్వాసులేమో. ఎఫెసీ సంఘములో విశ్వాసులు ఎలా రక్షించబడ్డారు? సత్యవాక్యమును విని, వాక్యము గుచ్చబడి, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డారు. వారి హృదయాలు పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడ్డాయి. ఇక్కడ ఒక గుంపు ఉన్నారు. వీళ్ళు కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచారంట. ఎలా విశ్వాసం ఉంచారు? వాక్యము బట్టి కాదు వీరు విశ్వాసం ఉంచింది, సూచిక్రియలు చూసి. కాబట్టి సూచిక్రియల కొరకు యేసు ప్రభువుని వెంబడించొద్దు, స్వస్థత కొరకు యేసు ప్రభువుని వెంబడించొద్దు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన స్వస్థతనిచ్చేవాడు. వారు ఆంతర్యమును ఆయన ఎరిగినవాడు గనక తన్ను తాను వారికి అప్పగించుకొనలేదు. నీ రక్షణ ఎటువంటిది? నువ్వు మారు మనసు బాప్తిసం పొందినప్పుడు నువ్వేం సాక్ష్యం చెప్పావు? ఏ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, ప్రేరేపించినప్పుడు, యేసుక్రీస్తు శిలువ రక్తంలో నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందావు. రక్షించబడిన మనము మనలను మనమే పరీక్షించుకోవాలి. నా రక్షణ ఎటువంటిది? ఎలాగూ నేను రక్షించబడ్డాను? ఒకవేళ నిజంగా రక్షించబడినట్లయితే నీ హృదయాలలో చెప్పనాశక్యం కానీ మహిమయుక్తమైన ఆనందం ఉందా? పౌలు శీలలో పగలంతా సువార్త ప్రకటించారు. సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళని పట్టుకుని బంధించి చెరసాల్లో వేశారు. కాళ్ళకి చేతులకి బొండలు బిగించారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? పాటలు పాడుచు దేవునిని స్తుతించి మహింపరుస్తున్నారంట. వాళ్ళ సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నా? ఎటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు? దెబ్బలు కొట్టారు, బాధ ఉంది, శ్రమ ఉంది, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. ఆ శ్రమ బాధ దేనికి? శరీరానికే, ఆత్మ కాదు. వారి హృదయాలు చెప్పనాశక్యమైన మహిమక్తమైన ఆనందంతో ఉన్నారు కాబట్టి ఆ శ్రమలో కూడా, ఆ కష్టంలో కూడా వారు ప్రభుని స్తుతించగలుగుతున్నారు. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే, నిజంగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉన్నట్లయితే, ఇహలోకములో నీకు ఎదురయ్యే పరిస్థితులన్నిటిలో కూడా అది ఎటువంటి కష్టమైనా, వ్యాధైనా, బాధైనా దేవునిని స్తుతించగలుగుతాం, మహింపరచగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మానవాళి జీవితంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరలోక రాజ్యము చేరాలి. పరలోక రాజ్యము చేరాలంటే మారు మనసు పొందాలి. దేవుడు నికోదేముతో మాట్లాడుతుంటున్నాడు యేసుప్రభు వారు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు అని. ఈ స్థలంలో ఇంకా ఎవరైనా మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారా? జాగ్రత్త, జాగ్రత్త. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో ఉన్నవారు ఎవరైనా మారు మనసు రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నరకాగ్ని గుండానే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తుండగా ఈ స్థలంలో ఇంకా మారు మనసు రక్షణ లేని బిడలో ఈ రాత్రి ఆలోచన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం.
ఉమ్, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. చాలండి. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో తెలియదు. మీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి వారము, ఆవిరి వంటివి మన బ్రతుకులు. కాబట్టి రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ లోకము అశాశ్వతమైనది. లోకములో మానవుని యొక్క జీవితము క్షణభంగురమైంది. అయితే దేవుడు స్థిరమైన వాడు, వాక్యము స్థిరమైంది. ఆ వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈ లోకములో నీ జీవము ఏపాటిది? ఆవిరి వంటి వారము కామా, అడవి పువ్వు వంటి వారము కామా. రేపేమి సంభవిస్తుందో తెలియదు. ఈ స్థలంలో ఇంకా ఎవరైనా మారు మనసు, నిజమైన మారు మనసు రక్షణ అనుభవం లేకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ సమయం మనం మారు మనసు బాప్తీసం పొందడానికి. మొదటి మాట, పరలోక రాజ్యము చేరాలంటే మొదటి మాట ఏంటి? మారు మనసు పొందితేనే కానీ, నూతనంగా జన్మిస్తేనే కానీ, నీటి మూలంగా ఆత్మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరలేము. రెండవ మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. వినాలి జాగ్రత్తగా. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏ నీతి? అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అంటున్నాడు. పిల్లరా, శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అంటే అది ధర్మశాస్త్ర సంబంధమైనది. శాస్త్రుల యొక్క భక్తి ఎటువంటిదంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది. వారు శరీర శుద్ధీకరణకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఇక్కడ యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నారు? యేసు ప్రభు వారు అన్నారు, లోపలికి వెళ్ళేది కాదు, మనిషిని అపవిత్రపరిచేది. ఏంటంట? లోపల నుండి బయటికి వచ్చేది. వారు శరీర శుద్ధీకరణకు, శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అంటే వారు శరీర శుద్ధీకరణకే ప్రాధాన్యతనిస్తారు తప్ప ఆత్మశుద్ధికి ప్రాధాన్యతనిచ్చే మనుషులు కాదు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు మీరు ఒక రోజులో? ఏమండి, ప్రార్థన చేస్తున్నారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు చేస్తున్నారా? మనం ప్రార్థన చేస్తే ఎప్పుడు చేస్తామో? భోజనం చేసేటప్పుడు ఒకసారి చేస్తాం, ప్రభువా ఆహారం చక్కగా జీర్ణమై మంచి బలం రావాలని. ఇంకోసారి ఎప్పుడు చేస్తాం? నిద్రపోయే ముందు. మళ్ళీ రాత్రి చచ్చిపోతామేమని భయం వేసి కాపాడు. ఎలా కాపాడాలంట? దేవుని దూతలందరినీ మన చుట్టూరు కాపలాగా పెట్టేసి సుఖనిద్ర నుంచి పొద్దుటే లేపాలంట. ఎందుకు? మళ్ళీ మామూలే. కానీ శాస్త్రులు, పరిసయ్యులు రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు వారు కలిగినంతట్లో 10వ భాగం ఇస్తారు. అయితే ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికం కావాలని యేసుప్రభు వారు ఎందుకు చెప్తున్నారంటే, యుక్తిగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడము నేర్చుకున్నటువంటి వాళ్ళు. యుక్తిగా అంటే మోసంగా ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నారన్నమాట. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఏం చెప్పబడ్డదంటే వ్యభిచరించవద్దు. వీళ్ళేం చేస్తున్నారు? పెళ్లి చేసుకోకుండా వేరే స్త్రీలతో ఉంటే వ్యభిచరించినట్లు, వీళ్ళేం చేస్తున్నారంటే 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
అంటే ధర్మశాస్త్రాన్ని యుక్తిగా అతిక్రమిస్తున్నారనమాట. దేవుణ్ణే మోసం చేస్తున్నారు వీళ్ళు. మీ అన్నింటిలో దశంభాగం ఇమ్మని దేవుడు చెప్తే వీళ్ళు సొంపు పుదీనాలో దశంభాగం ఇస్తున్నారు. కానీ అసలు ఎక్కువ పండే గోధుమ పంట ఉంది, విస్తారంగా పండేది ఎక్కువ వచ్చేది, అందులో దశంభాగం ఎవరు వీళ్ళు. ఇలాగూ యుక్తిగా మోసంగా ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామో, మేము పరిశుద్ధులమో, మేము నీతిమంతులం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికంగా ఉంటేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. పిల్లరా చూడండి, అపోస్తులైన పౌలు కూడా ఇలాగే మోసపోయాడు. ధర్మశాస్త్ర సంబంధమైన స్వనీతిని బట్టి నేను పరలోక రాజ్యం వెళతానని తను తాను మోసం చేసుకున్నాడు. కానీ ఒక దినాన్ని దమస్కు మార్గంలో పునరుత్థానుడైన క్రీస్తు దర్శనం కలిగినప్పుడు తన బ్రతుకు మారింది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. అప్పటి వరకు ఎలాగూ నీతిమంతుడని అనుకుంటున్నాడు. ఎలాగ నీతిమంతుడని అనుకుంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుప్రభువు వారు పునరుత్థానుడైన క్రీస్తుని చూసినప్పుడు సత్యం అర్థమైందో తన జీవితము మారింది. ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడి నిమిత్తము. పౌలు గారు అనుకున్నాడు, నేను పరిసయ్యుడిని, 8వ దినాన్ని సున్నత అయింది, గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా నేర్చేసుకున్నాను, ధర్మశాస్త్రం వలన నేను అనింద్యుడిగా ఉన్నాను. ఏవేవో గొప్పలున్నాయి పౌలు గారికి. రోమీయుడు, తార్సు పట్టణస్థుడు, చాలా గొప్పలున్నాయి, ఆధిక్యతలున్నాయి పౌలు గారికి. ఈ ఆధిక్యతలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడిని అనుకుని యేసు ప్రభువుని అంగీకరించకుండా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపిస్తా ఉన్నాడు. దమస్కు పట్టణంలో కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారిని శిక్షించడానికి వెళతా ఉన్నాడు. అయితే పునరుత్థానుడైన క్రీస్తును ఆ దమస్కు మార్గంలో చూసినప్పుడు యేసు ప్రభువారు పౌలుతో మాట్లాడుతున్నప్పుడు, సౌలా సౌలా మునికోరలకు నువ్వెందుకు? తన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దృష్టిని కోల్పోయాడు. అననీయ దగ్గరకు వచ్చినప్పటికీ అననీయ ప్రార్థన చేసినప్పుడు అతనికి దృష్టి కలిగింది, మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన ఏ వ్యక్తి నీతిమంతుడిగా చేయబడ్డావు, యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మాత్రమే మన పాపములు పరిహరించబడి మనము నీతిమంతులుగా చేయబడతామనేటువంటి సత్యాన్ని గ్రహించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఏదో దాన ధర్మాలు చేస్తున్నాము, లేకపోతే అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, లేకపోతే ఏదో 7 వారాలు వెళ్ళాము, 14 వారాలు వెళ్ళాం కాబట్టి, మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేమేదో పరలోకి వెళ్ళిపోతామని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ వ్యక్తి నీతిమంతుడు కాలేడు. కేవలము యేసుప్రభువారు నీ నా పాపముల కొరకై ఆయన శిలువలో చేసిన బలియాగము ద్వారా పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడిన అమూల్యమైన నిష్కళంకమైన క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా చేయబడుతున్నాము. ఈ సత్యము మనకు అర్థమవ్వాలి. ఏదో నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోకి వెళ్ళిపోతానని అనుకోవడానికి లేదు. పరలోక రాజ్యము చేరడానికి మొదటి మెట్టు నీవు మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందడం. రెండవ మెట్టు ఏంటంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ నీతిని, ఆ పరిశుద్ధతను మనము పొందుకొని
ఆ నీతి పరిశుద్ధతలో మనము కొనసాగలిగినప్పుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గములో మనము ముందుకు వెళ్ళగలుగుతాం. యాత్రికుని ప్రయాణం ఎంతమంది చదివారు? విన్నారా? అసలు ఒక పుస్తకం ఉందని, యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉందని విన్నారా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం ఏది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైనటువంటి పుస్తకం ఏదంటే యాత్రికుని ప్రయాణం. జాన్ బన్యన్ అనేటువంటి దైవజనుడు రాశాడు. ప్రతి క్రైస్తవుడు బైబిల్ తర్వాత తప్పగా చదవలసిన పుస్తకము యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు పరలోకం వైపు వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. మధ్యలో ఏవేవో తొట్టుపాట్లు, శోధనలో ఇబ్బందులు వచ్చి మార్గం తప్పిపోతూ ఉంటాడు. కానీ యాత్రికుడు సూటిగా వెళ్ళవలసింది ఆ పరలోక రాజ్యం, ఆ గుమ్మం దగ్గరికి. కాబట్టి ఈ పరలోక యాత్రలో మనము కొనసాగుతుండగా మొదటి మెట్టే మారు మనసు రక్షణ అనుభవం, బాప్తిస్మ అనుభవం. రెండవ మెట్టు ఏంటంటే ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కన్నా మన నీతి అధికముగా ఉండాలి. యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని ఎరిగి పాపములను మరెన్నటికీ మన జీవితంలోకి రాకుండా పరిశుద్ధులంగా మనము జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, నేను పరిశుద్ధుడైనలాగున మీరును పరిశుద్ధులైనడని. లేవీ కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. అదే మాట అపోస్తులైన పౌలు హెబ్రీ విశ్వాసులతో మాట్లాడుతూ అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. కాబట్టి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతితో మనము జీవిస్తే మనము నీతిని, పరిశుద్ధతను పొందుకోలేము, ప్రభు రాజ్యంలోకి ప్రవేశించలేం. కానీ శాస్త్రుల నీతి కన్నా, పరిసయ్యుల నీతి కన్నా మన నీతి అధికంగా ఉంటే మనము పరలోక రాజ్యంలో చేరగలుగుతాము. కాబట్టి పిల్లరా, పరలోక రాజ్యము చేరాలంటే ఎన్ని మెట్లు ఉన్నాయి? 5 మెట్లు చెప్పుకున్నాం. మొదటిదేంటి? మారు మనస్సు, బాప్తిస్మ అనుభవం ఉంటేనే పరలోక రాజ్యము. రెండవది అధికమైన నీతి. మూడవది దేవుని చిత్తము జరిగించుట. నాలుగవది మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే. ఐదవది జీవగ్రంథంలో పేరుంటేనే. కాబట్టి ప్రియులారా, ఊరికే ఏదో మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, కానుకలు ఇస్తున్నాం అనుకుంటే అయిపోయేది కాదు. వినండి, మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, కానుకలు ఇస్తున్నాం అంటే అయిపోయేది కాదు. మన జీవితంలో అత్యున్నతమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మనము పరలోక రాజ్యం చేరాలి. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు. ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట, కనిపెడతా ఉన్నాడంట. స్థిరమైన నివాసం లేకుండా గుడారంలో జీవిస్తున్నాడంట. మరి మనం దేని కొరకు కనిపెడుతున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? యేసుప్రభువు వారు అంటున్నారు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అంటే భూమి మీద మానవుడి యొక్క గురి, గమ్యం ఏంటంటే పరలోక రాజ్యాన్ని వెతకడమే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడమే. దాని తర్వాతే మిగిలిన పనులు, చదువైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏమైనా. ఈ రాత్రి కలసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం చేరడం కొరకు మారు మనసు పొందామా? బాప్తిస్మ అనుభవంలోకి వచ్చామా? ఇంకా ఎవరైనా యవనస్తులైన బిడ్డలు ఈ స్థలంలో మారు మనసు, రక్షణ అనుభవం లేకపోతే ఎన్ని వర్తమానాలు వింటే మనం రక్షించబడతాం? ఏమండి, ఎన్ని వర్తమానాలు వింటే రక్షించబడతాం? హెబ్రీ 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందరు, దేన్ని? అగ్నిగుండాన్ని ఎలాగూ తప్పించుకుంటారో అని. పిల్లరా, నీవు నేను నశించి నరకానికి వెళ్ళకూడదని యేసయ్య నిత్య మహిమను తండ్రి కుడిపార్శ్వమున విడిచిపెట్టి భూలోకమునకు రిక్తునిగా, దీనునిగా అర్థించాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెం పోవటం, పిడిగుద్దులో ఉమ్మివేతలో దేని కొరకంటే
పాపినైన నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన చిందించిన శిలువ రక్తంలో మన పాపములకు పరిహారము, విడుదల, విమోచన ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి స్థలంలో ఇంకా ఎవరైనా గృహాల దగ్గర కూర్చుని వాక్యం వింటున్న వారు ఎవరైనా మారు మనసు రక్షణ అనుభవం లేకుండా పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేయకుండా అగ్నిగుండం వైపు ప్రయాణం చేసేవారు ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ సమయం. ఈ రాత్రి మనము తీర్మానం చేసుకొని యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరిందాం. పరలోక రాజ్యం వైపు మన ప్రయాణాన్ని చేసేవారుగా, ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెదికేవారుగా ఉందాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆత్మ కార్యము జరిగించునుగాక. దేవుని చిత్తమైతే మరలా ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మిగిలిన 3 అంశాల గురించి మనం కలిసి ధ్యానం చేద్దాం. వందనాలండి అందరికీ.